ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రేపు 2021లో జరిగే ఎగ్జామ్స్లో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము. సెక్షన్ 1 హాఫ్ మార్క్ క్వశ్చన్స్ 12 ఇస్తారు. 12 ఇంటూ హాఫ్ వచ్చేసి 6 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఏ రకంగా ప్రశ్నలు ఇస్తారు, దానికి ఆన్సర్లు ఎలా రాయాలి అనేది ఒక జనరల్ వ్యూ చూద్దాము. ఒక పేపర్ని మోడల్ పేపర్గా తీసుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓమీయ పదార్థానికి గీచిన విఐ గ్రాఫ్ ఆకృతి ఏమిటి? మీరు పదార్థాలు, ఓమీయ పదార్థాలు, అవోమీయ పదార్థాలు, ఓమిక్ రెసిస్టెన్స్ అండ్ నాన్ ఓమిక్ రెసిస్టెన్స్ అని 2 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఓమీయ పదార్థాలకి గ్రాఫ్ వచ్చేటప్పటికి మూల బిందువు గుండా పోయేటటువంటి సరళరేఖ, అవోమీయ పదార్థాలకి వక్రరేఖ ఉంటుంది. ఇది ఓమీయ పదార్థాలు. ఓమీయ పదార్థాలు అంటేనేమో ఓం నియమాన్ని పాటించేటటువంటి పదార్థాలని ఓమీయ పదార్థాలు అంటారు. ఓం నియమాన్ని పాటించినటువంటి పదార్థాలని అవోమీయ పదార్థాలు అంటారు. ఈ విధంగా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ రెండవ ప్రశ్న చూడండి. ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జనరల్గా ప్రమాణములు ఏమిటి అని ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఉష్ణానికి, ఉష్ణము అంటే మనం జనరల్గా క్యూ అనే అక్షరంతో చూపిస్తాము. దీనికి సిజిఎస్ పద్ధతిలో అయితే కెలోరీలు, ఎస్ఐ పద్ధతిలో అయితే జౌళ్ళు. ఇది ఉష్ణానికి అని అడిగాడు. ఉష్ణోగ్రతకి అని అడిగితే సిజిఎస్ పద్ధతిలో డిగ్రీ సెంటీగ్రేడ్, ఎస్ఐ పద్ధతిలో కెల్విన్ అని రాస్తాం. ఇలా కాకుండా విశిష్టోష్ణానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాన్ని రాయండి అంటాడు. ఈ విశిష్టోష్ణానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం అంటే మనం సిజిఎస్ పద్ధతిలో అయితే కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్, ఇక్కడ కెలోరీ బై గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్. అదే కనుక ఎస్ఐ పద్ధతిలో అయితే కెలోరీ అంటే ఉష్ణానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం జౌల్, సో జౌల్ బై గ్రాము అనేది సిజిఎస్ పద్ధతి, కేజీ అనేది ఎస్ఐ పద్ధతి, కెల్విన్. జౌల్ పర్ కేజీ కెల్విన్. ఇది విశిష్టోష్ణానికి అడిగినట్లయితే. కానీ మనం ఇక్కడ అడిగింది ఉష్ణానికి కాబట్టి ఇది సైమల్టేనియస్గా అది కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అట్లాగే ఈ ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం, ఈ ఉష్ణం చాప్టర్ నుంచి 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్ అని అడుగుతాడు. 4.186 జౌల్స్. తర్వాత క్షార ద్రావణాలలో ఫినాప్తలిన్ యొక్క రంగు ఏమిటి? క్షార ద్రావణాలలో ఫినాప్తలిన్ యొక్క రంగు ఏమిటి అని అడుగుతాడు. ఆల్రెడీ ఇంతకుముందు యాసిడ్, బేస్ అనే దాని మీద నేను చెప్పున్నాను. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారితే రెడ్ యాసిడ్, అట్లాగే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా మారితే బేస్. రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా మారితే బేస్, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ డి, యాసిడ్ డి. అట్లాగే ఫినాప్తలిన్ ద్రావణం అన్నాడు. ఫినాప్తలిన్ ద్రావణంలో యాసిడ్ అనేది ఎటువంటి యాక్షన్ చూపించదు, యాసిడ్. అదే కనుక క్షారం అయితే పింక్ కలర్కి మారుతుంది. ఇది ఆల్రెడీ మనం పాఠం చెప్పుకునేటప్పుడే ఇందాక డేటాబేస్ క్వశ్చన్స్లో ఇది వచ్చింది. సో ది ఆన్సర్ ఇస్ పింక్ ఫర్ దిస్ వన్. 4వ చూడండి. ఎక్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వై ఒక స్టేట్మెంట్. వక్రీభవన గుణకము n/c/v అన్నాడు. వక్రీభవన గుణకానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ అన్నాడు. ఇందులో 2 సరైనవి అన్నాడు. ఎక్స్ కరెక్ట్, వై రాంగ్ అన్నాడు. ఎక్స్ రాంగ్, వై కరెక్ట్ అన్నాడు. బోత్ ఆర్ రాంగ్ అన్నాడు. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో మనం చెప్పాలి. వక్రీభవన గుణకానికి ఫార్ములా n/c/v ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దాన్ని. ఇందాక వక్రీభవన గుణకం ప్రమాణాలు చెప్పుకునేటప్పుడు ఇది కూడా వేగమే, ఇది కూడా వేగమే, ఇదేమో శూన్యములో కాంతి వేగము, ఇదేమో పదార్థములో కాంతి వేగము, దానికి ప్రమాణాలు లేవు అని చెప్పుకున్నాం, ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రమాణాలు మీటర్స్ పర్ సెకండ్ అనేది తప్పు, ప్రమాణాలు లేవు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఎక్స్ అనేది కరెక్టు, వై అనేది తప్పు. చూడండి, ఎక్స్ కరెక్టు, వై రాంగ్. సో దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కే మరియు ఎల్ కర్పరాలలో అధిక శక్తి స్థాయిలో ఉన్న కర్పరం ఏది? ఇంతకుముందు మనం డేటాబేస్ క్వశ్చన్లో చెప్పుకున్నాము. =1 అంటే కే ఆర్బిట్, n=2 అంటే ఎల్ ఆర్బిట్, n=3 అంటేనేమో ఎం ఆర్బిట్, ఇలా చెప్పుకున్నాం. n విలువ పెరుగుతూ ఉంటే
శక్తి స్థాయి పెరుగుతుంది. కాబట్టి కేకి n విలువ 1, ఎల్కి n విలువ 2. కాబట్టి 2 n విలువ పెరిగింది కాబట్టి అధిక శక్తి స్థాయి కర్పరము ఎల్ కర్పరము. ఇక్కడ లిథియం మరియు పొటాషియంలలో డాబర్నేర్ త్రికాలు అన్నాడు. ఇక్కడ లిథియం, పొటాషియం డాష్ ఇచ్చాడు, పొటాషియం. వీటిలో డాబర్నేర్ త్రికాల్లో ఇంకొకటి ఉంది. త్రికం అంటే 3 ఉండాలి. ఆ మూడిట్లో ఒకటి ఉండాలి. అదేంటిదంటే లిథియం, దీని యొక్క పరమాణు సంఖ్య 3. 3కి 8 కలపండి 11 అంటే సోడియం. దీని తర్వాత పడగలతో పొటాషియం. ఇదనమాట లిథియం, సోడియం మరియు పొటాషియం. ఈ 3 కూడా డాబర్నేర్ త్రికాలు అని అంటారు. ఇప్పుడు 7వ ప్రశ్న చూడండి. సెక్షన్ ఏ ఇచ్చాడు, సెక్షన్ బి ఇచ్చాడు. ఇది అరమార్క్ ప్రశ్నే. ఇక్కడ N2 అని ఇచ్చాడు సెక్షన్ ఏలో, BF3 ఇచ్చాడు సెక్షన్ బిలో. P 120 డిగ్రీస్ అన్నాడు, Q 180 డిగ్రీస్ అన్నాడు. R అనేది 3 బంధాలు కలిగి ఉంటుంది అన్నాడు. దీనికి కింద ఆన్సర్లు ఇస్తాడు. కరెక్ట్ ఆన్సర్ ఏదో మనం చెప్పాలి. మనం కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. N2 మీకు N2 అనగానే ఇంతకుముందు చెప్పుకున్నాం, N ట్రిపుల్ బాండ్ N. ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్. మనకి ఎక్కువగా అడిగేది 2 కాబట్టి ఆక్సిజన్ కూడా చెప్తున్నాను. ఆక్సిజన్ ఇస్తే 2 బంధాలు ఉంటాయని రాయాలి. ఒక పై బంధము, ఒక సిగ్మా బంధము. నైట్రోజన్ ఉంటేనేమో ఒక పై బంధము, ఒక సిగ్మా బంధము, 2 పై బంధాలు ఉంటాయి. సో N2 అనగానే 3 బంధాలు ఉంటాయి. కాబట్టి N2కి R కరెక్ట్ ఆన్సరు. సో X ఈజ్ 2R. నౌ BF3కి 180 డిగ్రీస్. బి యొక్క స్ట్రక్చర్ ట్రయాగనల్. సో BF3 ఇలా ఉంటుంది. సో వీటి మధ్య కోణం 120 డిగ్రీస్ అంటే 120, 120, 120, 120, 360 డిగ్రీలు. సో 180 కాదు 120 డిగ్రీలు. సో వైకి కరెక్ట్ ఆన్సర్ P అని రాస్తాం. నెక్స్ట్, ముడి కణజాలతో కలిసిపోయి ఉన్న మలినాలని మనం గ్యాంగ్ అంటాం. కంటి కటక గరిష్ట నాభ్యంతరం ఎంత? మన కంటిలో ఒక కుంభాకార కటకం ఒకటి ఉంటుంది. ఆ కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం 2.5 సెంటీమీటర్స్. అట్లాగే ఈ కంటి కటకానికి సంబంధించి ఇక్కడ అడిగేటప్పుడు మనకి స్పష్ట దృష్టి కనిష్ట దూరము విలువ ఎంత? 25 సెంటీమీటర్స్. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే కంటి కటక గరిష్ట నాభ్యంతరం అడిగాడు. గరిష్ట బదులు కనిష్ట నాభ్యంతరం అడిగినా కూడా గుర్తుంచుకోండి 2.27 సెంటీమీటర్స్. అంటే మన కంటి కటకము నాభ్యంతరం 2.5 సెంటీమీటర్స్ నుంచి 2.27 సెంటీమీటర్స్కి తగ్గుతూ పెరుగుతూ ఉంటుందన్నమాట. కటకం యొక్క మధ్య బిందువుని ఏమంటారు? ఆల్రెడీ మనం ఇంతకుముందు కటకాలప్పుడు చెప్పుకున్నాము. దీన్ని దృక్ కేంద్రము, కటకం యొక్క మధ్య బిందువుని దృక్ కేంద్రము అని అంటాము. ఆప్టిక్ సెంటర్, దృక్ కేంద్రం అంటే ఆప్టిక్ సెంటర్ అంటాము. ఒక సాధారణ హైడ్రోకార్బన్ పేరు రాయండి. మనం హైడ్రోకార్బన్ల గురించి చెప్పుకున్నప్పుడు కార్బను హైడ్రోజన్లు కలిసిన వాటిని మనం హైడ్రోకార్బన్లు అంటామని చెప్పుకున్నాము. సో కార్బను హైడ్రోజన్ అంటే CH4 రాయొచ్చు, C2H6 రాయొచ్చు, ఆల్కైన్ రాయొచ్చు, ఆల్కైన్ రాయొచ్చు, ఏదో ఒకటి రాయొచ్చు. ఒక సాధారణ హైడ్రోకార్బన్కి ఆన్సర్ ఇది రాయి. నెక్స్ట్, అయస్కాంత అభివాహము వెబర్ అంటే మీటర్ స్క్వేర్ అంటే ఏరియా. ప్రమాణ వైశాల్యంలోని అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత అంటాము. దీన్ని B అనే అక్షరంతో చూపిస్తాము. దీనికి ప్రమాణాలు అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనేది అయస్కాంత అభివాహ సాంద్రత లేదా అయస్కాంత ప్రేరణకి ప్రమాణాలు. ఈ వెబర్ పర్ మీటర్ స్క్వేర్నే మనం టెస్లా అని అంటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ B అవుతుంది. సెక్షన్ 2 1 మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. 8 మార్కులకు ఇస్తారు. ఇందులో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడండి. ఇందులో జస్ట్ అన్నీ కూడా దాదాపుగా ఎక్కువగా మనం డేటాబేస్లో నేర్చుకున్న దాంట్లో నుంచి సగం ప్రశ్నలు ఇందులోనే వస్తాయి. 1s0 2s2 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ నియమాన్ని ఉల్లంఘించింది? ఇక్కడ మనకి S0 ఉంది అంటే మొదటి కక్ష నిండకుండా, అసలు మొదటి కక్షలోకి ఎలక్ట్రాన్ వెళ్లకుండా రెండవ కక్షలోనికి వెళ్ళింది. అంటే రెండవ కక్షలో S ఆర్బిటాల్ నిండింది, Pలోకి వెళ్ళింది. కానీ మొదటి కక్షలో మాత్రం ఎలక్ట్రాన్ ప్రవేశించాల. కానీ మనకి ఆఫ్బౌ నియమం ప్రకారము
తక్కువ శక్తి స్థాయి ఉన్న మొదటి కర్పరము నిండిన తర్వాత మాత్రమే రెండవ కర్పరంలోకి ఎలక్ట్రాన్ ఎంటర్ కావాలి. సో ఇక్కడ మొదటి కర్పరంలోకి వెళ్ళకుండా రెండవ కర్పరంలోకి వెళ్ళింది కాబట్టి ఇది హాఫ్ బౌ నియమాన్ని ఉల్లంఘించింది అని చెప్పచ్చు. నెక్స్ట్ ఎన్ఎల్ఎక్స్ పద్ధతి అంటే ఏమిటి? మనం ఇక్కడ చూసాం 2p4 2s2 అని. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ప్రధాన క్వాంటం సంఖ్య లేదా ప్రధాన కక్ష, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఎల్ అంటే సబ్ ఆర్బిటాల్, ఇదేమో మెయిన్ షెల్, ప్రధాన కక్ష. ఎల్ అంటేనేమో ఉపకర్పర సంఖ్య, ఒక ఉపకర్పరము. ఎక్స్ అంటే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రానుల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య. ఇప్పుడు ఇందులో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2p4 అన్నాం. దీన్ని ఎన్ఎల్ఎక్స్ మెథడ్లో మనం చెప్పుకోవాలి అంటే ఎన్ అంటే ప్రధాన కక్ష, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ 2. ఎల్ అంటే ఎస్ఆ పిఆ డిఐ ఏదో ఉంటుంది, ఇది ఉపకర్పరము, సబార్బిటాల్ అనమాట. సో దీన్ని ఎల్ అనే అక్షరంతో చూపిస్తాం. ఈ ఎక్స్ అంటే ఇక్కడ 2 ఉంది, అంటే ఎక్స్ అంటే 2s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు 2. 2p4 అంటే 2p ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు 4 అని అర్థం. దీన్ని ఎన్ఎల్ఎక్స్ పద్ధతి అని అంటాం. ఇంకా 15 చూడండి, లోహక్షయం నివారణ యొక్క ఒక పద్ధతిని తెలపండి అన్నాడు. మీకు లోహక్షయం మీద మీకు బొమ్మ కూడా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఒక లోహము క్షయము చెందాలి అంటే దానికి తేమ, గాలి రెండు తగలాలి. రెండు తగిలితే అది క్షయము చెందుతుంది. ఈ రెండు తగలకుండా చూడాలి క్షయము నివారించాలి అంటే. లేదంటే రెండవది దాని మీద రంగు, మనం ఇప్పుడు అన్నిటికీ చూస్తున్నాం, ఇనపదానికైనా పైన రంగు వేస్తే అది తుప్పు పట్టదు. సో ఒక రంగు వేయటం, జింకుపోత పుయ్యటం, ఇవన్నీ కూడా లోహక్షయం నివారణ యొక్క పద్ధతులు. దీన్నే 2 మార్కులు గడిగితే పద్ధతులు మొత్తం రాయాలన్నమాట. విశిష్టోష్ణమునకు సూత్రం రాయండి. మీకు హీట్ అనే చాప్టర్లో Q = ms ΔT. M అంటే ద్రవ్యరాశి మాస్, S అంటే స్పెసిఫిక్ హీట్ విశిష్టోష్ణము, ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. దీన్ని Q అంటేనేమో ది అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ ఆర్ లాస్ట్, గ్రహించిన లేదా కోల్పోయిన ఉష్ణాన్ని Q అనే అక్షరంతో చూపిస్తాము. మీకు ఉష్ణంలో ఎక్కువ భాగం ఉపయోగించేటువంటి సూత్రం ఇది ఒక్కటే, Q = ms ΔT. ఇందులో S = విశిష్టోష్ణం. దీన్ని ఇటు తీసుకురండి, S = ఈ m ఇంటూ ΔT ఇటు మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి ఇటు వస్తే డివైడ్ చేస్తాయి, Q/m ఇంటూ ΔT. వీడేమన్నాడు, సూత్రం అన్నాడు. సో S = Q/m ΔT అనేది సూత్రం అవుతుంది. ఒకవేళ ప్రమాణాలు అడిగాను అనుకోండి, Qకి CCS పద్ధతిలో కెలోరీలు బై M అంటే ద్రవ్యరాశి గ్రాములు, ΔT ఉష్ణోగ్రతలో పెరుగుదల డిగ్రీ సెంటీగ్రేడ్, ఇలా రాయొచ్చు. నెక్స్ట్ వక్రీభవనం అనగానేమి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక కాంతి కిరణము అనేది ఒక యానకము నుండి ఇంకొక యానకములోనికి ప్రయాణించేటప్పుడు, ఇక్కడ ఇది చూడండి, ఇది విరళతర యానకము, ఇది సాంద్రతర యానకం. ఎందుకంటే లంబానికి దగ్గరగా వంగి ప్రయాణించింది కాబట్టి దాన్ని సాంద్రతర యానకము అంటాము, లంబానికి దూరంగా ఉంది కాబట్టి దాన్ని విరళతర యానకము అని అంటాం. ఏదైనా ఒక కాంతి కిరణం అనేది ఒక యానకము నుండి వేరొక యానకములోనికి ప్రయాణించేటప్పుడు ఆ తలము వద్ద ఇలా వంగి ప్రయాణించటాన్ని, వేగములోని మార్పు వలన వంగి ప్రయాణించటాన్ని మనం వక్రీభవనము అని అంటాం. ఒక కాంతి కిరణము ఒక యానకము నుండి వేరొక యానకానికి ప్రయాణించేటప్పుడు తలము వద్ద వంగి ప్రయాణిస్తుంది. అది లంబానికి ఇటువైపు అయినా కావచ్చు, అటువైపు అయినా కావచ్చు. అది సాంతరం నుంచి విరళతరమా, విరళతరం నుంచి సాంతరం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ది బెండింగ్ ఆఫ్ ఎ లైట్ రే when traveling from one medium to another medium due to change in its velocity at the contact of a plane, or at the contact of plane is called refraction. నెక్స్ట్ అవోమీయ పదార్థానికి గ్రాఫ్ గీయండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం దాంట్లో చెప్పుకున్నాము. అవోమీయ పదార్థానికి గ్రాఫ్ అంటే ఇలా వస్తుంది, ఓమీయ పదార్థానికి గ్రాఫ్ అంటే ఏ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, మూల బిందువు గుండా పోయేటటువంటి సరళరేఖ. అవోమీయ అయితేనేమో ఇది.
ఈ రెండు కూడా ఇంపార్టెంటు. ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాము. ఓమియ పదార్థాలు అంటే ఓం నియమాన్ని పాటించేవి, అవోమియ పదార్థాలు అంటే ఓం నియమాన్ని పాటించనివి. BF3 అణువు ఆకృతి ఏమిటి? ఇంతకుముందు ఒక మార్క్ ప్రశ్నలో చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాము. త్రిభుజాకారం. నవీన ఆవర్తన పట్టిక నియమము. ఇది మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు అనేది వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసానికి ఆవర్తన ప్రమేయాలు. మూలకాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలన్నీ కూడా వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాల యొక్క ఆవర్తన ప్రమేయాలు అని చెప్పారు. ఇది మోస్లే నియమం అని కూడా నవీన ఆవర్తన పట్టిక నియమం అంటాము. సెక్షన్ 3 2 మార్కుల ప్రశ్నలు. ఇవి 8 ఉంటాయి. 8 2 16 మార్కులు. ఇప్పుడు సెక్షన్ 1 చెప్పుకున్నాము, సెక్షన్ 2 చెప్పుకున్నాము. సెక్షన్ 3కి వద్దాం. 2 మార్కుల ప్రశ్నలు ఏ విధంగా ఇస్తారు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అని. ఫస్ట్ క్వశ్చన్ 21 చూడండి. ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లగా ఉంటుంది, ఎందుకు? మనం జనరల్గా ఒక పుచ్చకాయని ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసినట్లయితే అది బయటకు తీసిన తర్వాత చాలాసేపు చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇక్కడ నీటికి విశిష్టోష్ణం ఎక్కువ. అంటే నీరు అనేది నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది. ఆల్రెడీ చల్లగా ఉంది కాబట్టి పుచ్చకాయ అది విష్ణము అనేది తగ్గటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందువలన ఇక్కడ రాయాల్సినటువంటి ఆన్సరు విశిష్టోష్ణము నీటికి ఎక్కువ. పుచ్చకాయలో నీరు ఎక్కువ ఉంది. ఇక్కడ విశిష్టోష్ణం అనేది పదం ఖచ్చితంగా కనిపించాలి. మీ పుచ్చకాయలో నీరు ఉంది, నీటికి విశిష్టోష్ణము ఎక్కువ అనేదానికి 1 మార్కు. అలాగే నీరు తొందానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లారుతుంది అనేదానికి 1 మార్కు. 2 మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, శుద్ధ జలము విద్యుత్ వాహకతను ఎందుకు ప్రదర్శించదు? శుద్ధ జలం అంటే మనం డిస్టిల్డ్ వాటర్ కనుక తీసుకుంటే దాంట్లో కరెంటు ప్రవహింపజేస్తే కరెంటు ప్రవహించదు. విద్యుత్ వాహకతను శుద్ధ జలం ప్రవహించనీయదు. కారణం ఏంటి? ఇప్పుడు శుద్ధ జలంలో 1 కోటి H2O అణువులు ఉన్నాయనుకోండి. అందులో H+ అయాన్ కానీ OH- అయాన్లు కానీ 1 2 ఉంటాయి. అంటే జలములో ఒక చోట నుండి ఇంకొక చోటకి అణువుల ప్రసారం అనేది జరగాల. అణువుల ప్రసారం అనేది ఒక చోట నుండి ఇంకొక చోటకి జరిగితేనే విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. కానీ ఇక్కడేమవుతుంది? శుద్ధ జలములో H2 అణువులు ఉన్నాయి కానీ H+OH- అయానులు లేవు. అందుకని శుద్ధ జలములో అయానులు లేవు కాబట్టి అయానుల కదలిక లేదు కాబట్టి విద్యుత్ ప్రవహించదు. అదే కొంచెం మలినాలకు కనుక కలిపితే మనకు మళ్ళీ అయాన్లు ఏర్పడతాయి, మళ్ళీ విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఐరిస్టైడ్ ప్రయోగ నిరూపణకు కావలసినటువంటి పరికరములు ఏమిటి? ఇక్కడ ఐరిస్టైడ్ అని ఆయన మనకేం చెప్పాడు? ఏదైనా ఒక తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే ఆ తీగ చుట్టూ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది అని చెప్పాడు. ఒక తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే దాని తీగ చుట్టూ విద్యుత్ అయస్కాంతత్వం ఏర్పడుతుంది అన్నాడు. సో దీన్ని నిరూపించాలి. ఒక తీగ గుండా విద్యుత్ ప్రవహించాలి. సో ఒక బ్యాటరీ ఒకటి, ఎప్పుడంటే అప్పుడు ఆపుకోవడానికి స్విచ్ ఒకటి కావాలి. ఇది తీగ, విద్యుత్ వాహక తీగ ఒకటి కావాలి. మరి ఇందులో గుండా విద్యుత్ ప్రవహిస్తుంటే ఇక్కడ ఒక అయస్కాంత సూచిక పెట్టామనుకోండి. దీంట్లో మనకి అయస్కాంతత్వం ఏర్పడిందా, అయస్కాంతత్వం అనేది ఏర్పడిందా లేదా, దీని చుట్టూ అయస్కాంతత్వం వచ్చిందా లేదని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అయస్కాంత సూచిక ఒకటి కావాలి. బ్యాటరీ, స్విచ్, విద్యుత్ వాహక తీగ, ఒక అయస్కాంత సూచిక కావాలి. నెక్స్ట్, కటక సామర్థ్యం నిర్వచించి ప్రమాణాలను రాయండి. ఐరిస్టైడ్ ప్రయోగ నిరూపణ అన్నాడు. అలాగే ఓం ప్రయోగ నిరూపణ కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అవి కూడా నేర్చుకోవటం మంచిది. కటక సామర్థ్యమును నిర్వచించి ప్రమాణాలను రాయండి. కటక సామర్థ్యము ఆల్రెడీ చెప్పుకున్నాం. కటక సామర్థ్యము P = 1/F. F అంటే ఏంటిది? నాభ్యంతరము. 1/F కటక నాభ్యంతరం యొక్క విలోమం. 1/F అంటే కటక నాభ్యంతరం యొక్క విలోమాన్ని కటక సామర్థ్యము అంటాం. దీనికి ప్రమాణాలు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. డయాప్టర్లు, D కటక ప్రమాణానికి D. అట్లాగే కటక సామర్థ్యానికి సూత్రం వచ్చేసి 1/F మీటర్లలో అయితే 100/F సెంటీమీటర్లో అయితే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ కుంభాకార పుటాకార కటకాల మధ్య భేదాలను అవగాహన చేసుకోవటానికి నా 2 ప్రశ్నలు వేయండి. ఖచ్చితంగా ప్రశ్నలు రాయండి అనే దాని మీద ఒక ప్రశ్న అనేది వస్తుంది. ఏవైనా 2 ప్రశ్నలు రాయండి అన్నాడు. ఒకటి కుంభాకార కటకం, 2 పుటాకార కటకం. ఈ రెండింటి మధ్య భేదాలు. మనకి కుంభాకార కటకం ఎలా ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు, ఇలా ఉంటుంది. పుటాకార కటకం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ రెండింటి మధ్య భేదాలు తెలియాలనుకోండి, సింపుల్ భేదం, అంచుల వద్ద తక్కువగా ఉండేది ఏది, లేదా అంచులు ఉబ్బినట్టు ఉండేది ఏది, మధ్యలో ఉబ్బినట్టు ఉండే కటకం ఏది. ఇంకోటి, దీంట్లో నిజ ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబము 2 ఏర్పడతాయి. దీంట్లో మిథ్యా ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరిచే కటకం ఏది, నిజ మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం ఏది, లేదా నిజ ప్రతిబింబం అంటే తెర మీద పట్టగలం, తెర మీద పట్టగలిగే ప్రతిబింబాన్ని ఏర్పరిచేటటువంటి కటకం ఏది. ఇట్లా అంటే మనకి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ 1s1 అనే ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలను రాయండి. మనకి 1s1 అనేది అన్నాడు, 4 క్వాంటం సంఖ్యలు రాయాలి. 4 ఏమేంటి అండి? n, l, ml, ms. ఈ 4 రాయాలి. అది ఎలా రాయాలో చూడండి. ఇక్కడ ఇచ్చింది 1s1. మనం ఇంతకుముందు చెప్పాం, ఇంతకుముందు 1 మార్క్ క్వశ్చన్లో వచ్చింది n, l, x పద్ధతి అని. ఇక్కడ n ఇచ్చేసాడు ఆల్రెడీ 1, l, s ఆర్బిటాల్ యొక్క l విలువ 0, p ఆర్బిటాల్ యొక్క l విలువ 1, d ఆర్బిటాల్ యొక్క l విలువ 2, f ఆర్బిటాల్ యొక్క l విలువ 3. సో l అనేది s ఆర్బిటాల్ ఇచ్చాడు కాబట్టి s ఆర్బిటాల్ యొక్క l విలువ ఎంత? 0. s ఆర్బిటాల్ యొక్క l విలువ 0. సో nl అయిపోయింది. ఇప్పుడు ml చూడండి. ml విలువ వచ్చేటప్పటికి -L2 + L అన్నాం. ఇక్కడ L = 0 అంటే -0 to +0, -0 to +0 అంటే 0. ఏమి లేవు కదా, 0 to 0 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ ms అనేది 2, 1 +½ 2 -½ 2 ఎలక్ట్రాన్లు కనుక ఉంటేనేమో -½ 1 ఎలక్ట్రాన్ కనుక ఉంటే +½ 2 ఎలక్ట్రాన్లు ఉంటే -½ 1 ఎలక్ట్రానే కనుక ఉంటే +½ ఇది ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2p3 దీనికి n, l, ml, ms విలువలు రాయమన్నాం. 2p3 ఆల్రెడీ nlx మెథడ్లో n అంటే 2, l అంటే pకి యొక్క l వాల్యూ ఇంతకుముందు చెప్పా 1. ml విలువ ఎంత? ml విలువ pకి ఎలా రాయాలి? ఇక్కడ చూడండి, pలో 3 ఉంటాయి. px, py, pz -L2 + L అంటే -12 + 1 అంటే -1 0 + 1 అంటే దీనికేమో -1, దీనికేమో 0, దీనికేమో +1. ఇప్పుడు ఎలక్ట్రాన్ 2p3 అన్నాడు అంటే 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మనకి నియమం ప్రకారం px1, py1, pz1 ఈ 3 ఒక దాంతో నిండిన తర్వాత పెయిరింగ్ టేక్స్ ప్లేస్. మళ్ళీ మొదటి దాంట్లోకి pxలోకి రెండోది వస్తుంది అనమాట. సో p3 అన్నాడు కాబట్టి 3 వచ్చినాయి. సో ఇది 3వ ఎలక్ట్రాన్ ఇదన్నమాట. ఇప్పుడు మనకు అడిగింది దీని యొక్క pz విలువ ఎంత అన్నాడు? p విలువ +1, ml విలువ +1. ఇక్కడ 1 ఎలక్ట్రానే ఉంది కాబట్టి +½ ఈ విధంగా తీసుకుంటాము. దీన్ని ఒక ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్ చలిమంట కాసుకుంటున్నప్పుడు వెనక భాగాన ఉన్నటువంటి వస్తువులు కదులుతున్నట్లుగా ఉంటాయి. ఎందుకు? మనం జనరల్గా చలిమంట కాసుకునేది వేడి కోసం, అంటే ఉష్ణం విడుదలవుతుంది. ఉష్ణం కనుక విడుదలైతే చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి మొత్తం కూడా వేడెక్కుతుంది. ఎప్పుడైతే గాలి వేడెక్కిందో దాని యొక్క దుక్సాంద్రత
ఆప్టికల్ డెన్సిటీ అనేది పెరగటము తగ్గటము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దృక్సాంద్రత పెరగటము తగ్గటం జరిగిందో వక్రీభవనము కూడా పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రయాణించే కాంతి కిరణాలు లంబానికి దూరంగా దగ్గరగా కదలటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు కనపడేటటువంటి అవతల కనపడే ప్రతిబింబం అలా ఊగుతున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. దృష్టి లోపాలు ఎన్ని రకాలు అవేవి ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పుకున్నాము. 1 హ్రస్వ దృష్టి, 2 దూరదృష్టి, 3 చత్వారము, మయోపియా, హైపర్మెట్రోపియా రాస్తే సరిపోతుంది. దృష్టి లోపాలు ఎన్ని రకాలు అవి ఏవి. సెక్షన్ 4 ఇందులో 5 ప్రశ్నలు ఉంటాయి, 4 మార్కులు, మొత్తం 20 మార్కులు ఉంటాయి. ఇందులో మొట్టమొదట 29 ప్రశ్న 30, 31, 32, 33. ఈ 29వ ప్రశ్న హ్రస్వదృష్టి లోపాన్ని మీరు ఎలా సవరిస్తారు లేదా ఈ క్రింది పదాలు నిర్వచించండి. అంటే ఇది ఫిజిక్స్ నుంచే వచ్చింది, ఇది ఫిజిక్స్ నుంచే వచ్చింది. విద్యుత్ ప్రవాహము, నిరోధము ఇవి రెండు కూడా ఫిజిక్స్ నుంచే వస్తాయి. అంటే 29వ ప్రశ్న అనేది ఒకటి ఫిజిక్స్ లేదా రెండవది కూడా ఫిజిక్స్లో వస్తూ ఉంటుంది జనరల్గా. అంటే ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు, ఏదో ఒకటే రాయాలి. 2 రాసినా కూడా ఖచ్చితంగా 29వ ప్రశ్న అని చెప్పి మీరు గుర్తుపెట్టి రాయాలి. ఇది ఫిజిక్స్ నుంచి. ఫిజిక్స్లో ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు చెప్పుకున్నాం మనం. ఆ ప్రశ్నలోనే కొంచెం గట్టిగా చదివితే వస్తుంది. ఈ క్రింది పదాలను నిర్వచించండి అంటే మనకి విద్యుత్ ప్రవాహం అంటే ఒక సెకండ్ కాలంలో ఒక మధ్యఛేద వైశాల్యం గుండా ప్రవహించేటువంటి ఎలక్ట్రాన్లని విద్యుత్ ప్రవాహము అంటారు అని అంటారు. కానీ అలా కాకుండా ఇది 4 మార్కుల ప్రశ్న కాబట్టి 4 మార్కుల ప్రశ్నకి 4 పాయింట్లు మినిమం వచ్చేటట్టుగా రాస్తే పాయింట్కి 1 మార్కు అడిగి రావడం ఉంటుంది. విద్యుత్ ప్రవాహం Q=I/T, I=Q/T. ప్రమాణాలు రాయండి, నిర్వచనం రాయండి, వస్తే 4 మార్కులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే 30వది చూడండి. విస్తృత ఆవర్తన పట్టిక ఏ విధంగా నిర్మించబడిందో వివరించండి. మీకు ఆల్రెడీ తెలుసు విస్తృత ఆవర్తన పట్టిక గురించి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము. విస్తృత ఆవర్తన పట్టిక అని అంటే 7 పీరియడ్లు, 18 గ్రూపులు ఉంటాయి. ఎస్, పి, డి, ఎఫ్ బ్లాకులుగా విభజించున్నాయి. ఎస్ ఈ చివర ఉంటుంది, పి ఈ చివర ఉంటుంది, డి ఈ చివర ఉంటుంది, ఎఫ్ కింద ఉంటుంది. ఇవన్నీ ఎస్ బ్లాక్, ఇవన్నీ పి బ్లాక్. ఇక్కడ 6 గ్రూపులు మొత్తం కూడా పి బ్లాక్ ఉంటాయి, 2 గ్రూపులు మొత్తం కూడా ఎస్ బ్లాక్ ఉంటాయి, మధ్యలో 10 గ్రూపులు డి బ్లాక్ ఉంటాయి. ఎస్ బ్లాక్ 1, 2 గ్రూపుల్ని ఎస్ బ్లాక్ అంటారు. 3 నుంచి 12 వరకు వాటిని డి బ్లాక్ అంటాము. 13 నుంచి 18 వరకు ఉన్న వాటిని పి బ్లాక్ మూలకాలు అంటాము. కింద ఉండేటువంటి యాక్టినాయిడ్స్, ల్యాంథనైడ్స్ని ఎఫ్ బ్లాక్ మూలకాలు అని అంటాము. ఇందులో 7 పీరియడ్లో మొదటి పీరియడ్లో 2 మూలకాలు ఉంటాయి, 2వ పీరియడ్లో 8, 3వ పీరియడ్లో 8, 4వ పీరియడ్లో 18, 5వ పీరియడ్లో 18, 6వ పీరియడ్లో 32, 7వ పీరియడ్లో ఇన్కంప్లీట్ అని రాస్తే సరిపోతుంది. ఇది ఖచ్చితంగా బాగా ఇంపార్టెంట్. ఇది మొత్తం దీని మీద కనుక ఒక అవగాహన కనుక ఏర్పరచుకున్నట్లయితే విస్తృత ఆవర్తన పట్టికలో ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది కెమిస్ట్రీలో ప్రశ్న. లేదా చాయిస్ కూడా మీకు చూడండి, సంకరీకరణం ఆధారంగా BeCl అణువు ఏర్పడే విధానాన్ని వివరించండి అన్నాడు. ఇది కూడా కెమిస్ట్రీనే. అంటే విస్తృత ఆవర్తన పట్టికం ఇది కూడా కెమిస్ట్రీకే. లేదా చాయిస్ క్వశ్చన్ కూడా సంకరీకరణం ఆధారంగా BeCl అంటే 29వ ప్రశ్న ఫిజిక్స్ లేదా ఫిజిక్స్, 30వ ప్రశ్న కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ నుంచి రావడానికి అవకాశం ఉంది. 31వ ప్రశ్న చూడండి, ఘన పదార్థ విశిష్టాన్ని కనిగినే విధానాన్ని వివరించండి. అంటే ఒక ప్రయోగాన్ని ఖచ్చితంగా అడగచ్చు. తర్వాత లేదా సైనైబైసైనారిలో స్థిరమని ప్రయోగపూర్వకంగా. ఈ 2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సేను. దీంతోపాటు VI స్థిరమని V/I=R అని స్థిరమైన ప్రయోగాన్ని నిరూపించే ప్రయోగం కూడా ఒకటి ఉంది. ఈ 2 కనుక ప్రిపేర్ అయితే ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఘన పదార్థ ఇది ఇక్కడ చూడండి, ఇది కూడా ఫిజిక్సే వచ్చింది, ఇది ఫిజిక్సే వచ్చింది. లేదా పేపర్ సెట్టింగ్ చేసేటటువంటి వాళ్ళు ఇది ఫిజిక్స్ ఇది కెమిస్ట్రీ ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇప్పుడు 32వ ప్రశ్న.